వికారాబాద్ కలెక్టర్పై లగచెర్లలో దాడి కేసు దర్యాప్తు వేగవంతమైంది. భయంగుప్పెట్లు లగచెర్ల, రోటిబండ, పులిచెర్ల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న రాత్రి గ్రామాల్లోని పరిస్థితులను పోలీసులు పరిశీలించారు. దాడిలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు గుర్తించారు. వీడియోల ఆధారంగా ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. భయంతో కొందరు రైతులు తమ బంధువుల ఇళ్లకి వెళ్లిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో తండావాసులున్నారు. ఉన్న కొంతమంది ఇళ్ల నుంచి బయటకి రాకపోవడంతో తండాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంగారెడ్డికి బయలుదేరారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామానికి చెందిన రైతులను పరామర్శించనున్నారు. కలెక్టర్పై దాడి కేసులో 16 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం వీరు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. లగచెర్ల పంచాయతీ పరిధిలోని ఫార్మా ఫ్యాక్టరీపై అభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లగా గ్రామస్తులు అధికారులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. మరోపక్క మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారకులలో ఉంచాలని బీఆర్ఎస్ లీగల్ టీం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. వికారాబాద్ జిల్లా ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలోని కలెక్టర్పై జరిగిన దాడి కేసుకు సంబంధించి ముఖ్యంగా లగచర్లకు సంబంధించి అక్కడ కొన్ని తాండాలు కూడా ప్రస్తుతం టెన్షన్గా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి పోలీసులు కూడా అక్కడ పికెటింగ్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే కొంతమంది రైతులను కూడా ఈ దాడిలోకి సంబంధించి ఎవరైతే దాడులు చేశారో ఇందులో కొంతమంది రైతులను కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక కొంతమంది అంటే ఈ దాడిలో పాల్గొన్న మరికొంతమంది కూడా ఇప్పటికే ఊర్లు విడిచి తమ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం తాండాలన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయినాయి. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి పూర్తిగా పోలీసులు అక్కడ పహారా అయితే కాస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది రైతుల్ని కూడా ఇప్పటికీ ఈ దాడిలో పాల్గొన్న కొంతమందిని గుర్తించారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా 16 మంది రైతులను అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో అయితే ఉంచారు. ఎందుకంటే మొన్నటి వరకు పరిగి జైల్లో అయితే వీళ్ళనైతే ఉంచారు. అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో 50 మందికి సరిపడా వస్తువులు మాత్రమే ఈ జైల్లో అయితే ఉంటాయి, పరిగి జైల్లోని. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా జైలు ట్రాన్స్ఫర్ చేసి సంగారెడ్డి జైల్లో అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కొంతమంది నేతలు కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి జైలుకు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఈ రైతులను పరామర్శించేందుకు కూడా కేటీఆర్తో పాటు కొంతమంది కూడా అక్కడికి చేరుకున్న సమయంలోని ప్రస్తుతం కేటీఆర్తో పాటు 6 మందికి అయితే జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రైతులతో ములాఖత్ అయ్యారు. అలాగే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. నిన్న సబితా ఇంద్రారెడ్డి కూడా ఏదైతే పరిగి జైల్లోని వీళ్ళందరినీ కూడా పరామర్శించారు. ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళడంతో అక్కడ ముఖ్యంగా కేటీఆర్తో పాటు 6 అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే మరొక పక్క ఈ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ అయితే బీఆర్ఎస్ టీం లీగల్ టీం అయితే దాఖలు చేయనుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డిని ఒక సపరేట్ బ్యారెక్లో ఉంచాలంటూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ లీగల్ టీం కూడా లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేసింది. దీనిపై కొద్దిసేపటి తర్వాత కూడా విచారణకు అయితే రానుంది. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డి నిన్న కూడా హైకోర్టులోని ఒక క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా తనపై పెట్టిన కేసు అలాగే తనను రిమాండ్ చేసిన విధానానికి సంబంధించి ఒక క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. తనపై వేసిన కేసు కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడంతో ప్రస్తుతం ఆ కేసు కూడా ఈరోజు అయితే విచారణకు రానుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఒక ఫార్మాసిటీ కంపెనీ స్థాపనకైతే ఈ కలెక్టర్ అలాగే కలెక్టర్ బృందం కూడా అక్కడికి వెళ్ళిన సమయంలోని ఏదైతే భూ అభిప్రాయ సేకరణ అదే ప్రజల అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడానికి వెళ్ళిన సమయంలో ఈ దాడి అయితే జరిగింది. ఇప్పటివరకు కూడా దీంట్లో 46 మందిని అయితే నిందితులుగా గుర్తించి ఇందులో 16 మంది ఇప్పటికే జైల్లో అయితే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అంటే ఈ దాడికి ముఖ్య కారకుడుగా సురేష్ అయితే ఉన్నారు. ఇందులో A1గా పట్నం నరేందర్ రెడ్డి పేరు ఉంది. అలాగే వీళ్ళిద్దరు ఫోన్ సంభాషణ బట్టి పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు కూడా బయటకు వచ్చింది. కానీ నిన్న ఏదైతే జైలులో ఒక అఫిడవిట్ అయితే రిలీజ్ చేశారు తన లాయర్ ద్వారా ఏదైతే తను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాసిన స్టేట్మెంట్ ఒకటి కాదంటూ కూడా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ పేరు అసలు నేను ఇప్పుడు వరకు ఎత్తలేదు, కానీ పోలీసులు మాత్రం కావాలని కేటీఆర్ పేరు ప్రస్తావించారంటూ కూడా ఒక అఫిడవిట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా కేటీఆర్ ఏదైతే సంగారెడ్డి జైలుకి వెళ్ళడం వాళ్ళని పరామర్శించడం కూడా ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు. అలాగే మరొక పక్క ఈ కేసులోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ అలాగే
అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ కూడా నిన్న పరిగి పిఎస్లోకి వెళ్ళి 6 గంటల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ఇందులో కొంతమంది నాన్ లోకల్ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇప్పుడు ఈ కేసు ఏ తారస్థాయికి అయితే చేరే అవకాశం అవుతుందో అలాగే మరికొంతమంది అరెస్టులు కూడా రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.